నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్‌కి అందరికీ స్వాగతం. సో, ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన మధుసూదన్ శర్మ గారు. కొన్ని ఏళ్లగా 35 ఏళ్ల పైగా కూడా ఆయన ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్నారు. సో, ఈరోజు నేరేడు పళ్ళు చక్కగా అంటే ఇప్పుడు హైబ్రిడ్ దొరుకుతున్నాయి ఎక్కువ. బట్ మన చిన్నప్పుడు ఊర్లో ఎక్కడో ఒక చెట్టు ఉంటుంది. చక్కగా అందరం ఆడుకుంటూ వెళ్ళి అక్కడికి ఎప్పుడు పడతాయా పొద్దున్నే స్కూల్స్ దగ్గర కావాలని వాటి కోసం కూడా వెళ్ళేవాళ్ళం. మరి ఈ నేరేడు పళ్ళని తినడం వల్ల మనకి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి? దట్ టూ షుగర్ వాళ్ళకి కూడా బాగా పనిచేస్తాయి అని చెప్తున్నారు. ఇవి మరి హైబ్రిడ్ తినాలా? నాటుకాయలు ఎక్కడ దొరుకుతాయి? అవి తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి? ఇవన్నీ తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సో, నేరేడు పళ్ళు అన్నప్పుడు చక్కగా మనకేవో మెమరీస్ గుర్తొస్తుంటాయి. చిన్నప్పుడు వాటి కోసం పరిగెత్తడం గానివ్వండి, ముందుగా వెళ్ళి ఆ కింద పడినవన్నీ తీసుకొని తినడం గానివ్వండి. సో, అసలు నేరేడు పళ్ళని తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలుంటాయి సార్? సో, ప్రకృతి మాత ఒక పండును మనకు ప్రసాదించిందంటే, దానివల్ల ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయని జెప్పేసి మనం కొండ గుర్తు పెట్టుకోవచ్చమ్మా. హ్మ్. యాక్చువల్‌గా కొన్ని సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయమ్మా. హ్మ్. వాటిలో నేరేడు పళ్ళు. హ్మ్. ఈ నేరేడు పళ్ళు సీజన్ తప్పితే మిగతా రోజుల్లో దాదాపు దొరకవమ్మా. హ్మ్. సో, ఇప్పుడు పుష్కలంగా దొరుకుతాయి. ప్రతి చోట దొరుకుతాయి. జూలై వరకు విపరీతంగా దొరుకుతాయమ్మా హ్మ్. నేరేడు పళ్ళు. హ్మ్. సో, కోకిలలకు చాలా ఇష్టమైనటువంటి ఫ్రూట్ అమ్మా ఇది. కోకిల. కోకిలేష్ట అని చెప్పి సంస్కృతంలో పిలుస్తారమ్మా. ఓకే. హ్మ్. కోకిలేష్ట హ్మ్. అంటే కోకిలలకు చాలా ప్రియమైనటువంటిది. బాగా ఇష్టంగా తింటాయి. ఓకే. అట్లే పికభక్ష అని చెప్పేసి కూడా దీనికి పేరుందమ్మా. హ్మ్. పికమన్నా కోకిల. హుహు. సో, ఇవి ఇష్టంగా తింటాయి కాబట్టి బాగా ఆనందంగా, తృప్తికరంగా తింటాయి కాబట్టి పికభక్ష అని చెప్పేసి. ఓకే. ఫలేంద్ర అని చెప్పేసి మరొక పేరుందమ్మా. ఫణేంద్ర. ఫలేంద్ర. ఫలేంద్ర. హ్మ్. ఫలం ఉంటే ఫ్రూటు. హ్మ్. ఫ్రూట్స్‌లో రారాజు వంటిది అని చెప్పేసి. అవునా? హ్మ్. దానికి అందుకే రారాజు వంటిది కాబట్టి ఫలేంద్ర ఓకే. అనేటువంటి పేర్లు ఇలా సంస్కృతంలో మన మహర్షులు రకరకాల పేర్లతో దీన్ని ప్రస్తావించారమ్మా. హ్మ్. సో, పూర్వకాలం అయితే ఈ నాటు వెరైటీస్ దొరికేవమ్మా. అంటే ఈ నాటు వెరైటీసు సన్నగా ఉంటాయి. గుజ్జు తక్కువగా ఉంటుంది. హ్మ్. ఆ రోజుల్లో దొరికేవి. హ్మ్. కానీ మరి క్రమక్రమంగా రకరకాల మార్పులు రావడం చేత ఇవి నాటువి దొరుకుతున్నాయి. హైబ్రిడ్ వెరైటీస్ దొరుకుతున్నాయమ్మా. హ్మ్. ఈ హైబ్రిడ్ వెరైటీస్ వచ్చేసి లావుగుంటాయి పళ్ళు. హ్మ్. అదేవిధంగా చూసేదానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. హ్మ్. గుజ్జు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలామంది ఎక్కువ దీన్నే ప్రిఫర్ చేస్తుంటారమ్మా. హ్మ్. ఇంకొకటేంటంటే రుచి కూడా చాలా విచిత్రంగా ఉంటదమ్మా. హ్మ్. తీపి, పులుపు, వగరు మిక్స్‌డ్ రుచి ఈ యొక్క నేరేడు పళ్ళలో ఉంటుందమ్మా. అవును. కాబట్టి మన పెద్దలు కూడా చెప్పేదేంటంటే, వాళ్ళు వివిధ రకాలైనటువంటి అనుభవాల రీత్యా నేరేడు పళ్ళ సీజన్‌లో కనీసము మొత్తం ఆ 2, 3 నెలల సీజన్‌లో కనీసం 1, 2 సార్లన్నా కంపల్సరీగా తినాలి చిన్న అని. పిల్లల నుంచి పెద్దల వరకు నేరేడు పళ్ళు తినాలని చెప్పేసి ఒక ఇది పెట్టారమ్మా. హ్మ్. సార్ ఇప్పుడు నేరేడు పళ్ళు తినడం వల్ల కడుపులో ఏదైనా హెయిర్ ఉన్నా, అన్‌వాంటెడ్‌గా ఏదైనా ఎళ్ళిపోయినా తిన్నప్పుడు అవి కూడా కరిగిపోతాయంటారు కదా సార్? అవునంటారమ్మా. నిజమేనా సార్ అవునమ్మా. ఇది? చాలామంది అదే చెప్తారమ్మా. ఎందుకంటే ఈ నేరేడు పళ్ళలో ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాల గుణం ఏంటంటేమ్మా, హ్మ్. మనకు తెలిసి తెలియక సంవత్సరం నుంచమ్మా ఇప్పుడు చిన్న చిన్న వెంట్రుకలమ్మా హ్మ్. అన్నంలో కలిసిపోయి గానీ, లేతే హ్మ్. ఇతర పదార్థాల్లో కలిసిపోయి గానీ, తీసుకునేటప్పుడు ఏమంటే మనకు తెలియకుండా వెంట్రుకలు కడుపులోకి పోతాయి. హ్మ్. వెంట్రుకలు కడుపులోకి పోయిన తర్వాత ప్రేగుల్లో అంటుకోవడం చేత ఒక తయాన జీర్ణం కాకపోయి దానివల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి చెప్తుంటారమ్మా. హ్మ్. సో, ఈ నేరేడు పళ్ళు ఆ విధంగా తినడం వల్ల ఈ నేరేడు పళ్ళలో ఉండే రసాయన పదార్థాలు ఆ వెంట్రుకలను కూడా జీర్ణం చేసేటువంటి శక్తి ఉంది కాబట్టి తప్పకుండా ఖచ్చితంగా తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పేసి హ్మ్. పెద్దలు ఒక సాంప్రదాయంగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందమ్మా. ఓకే. ఖచ్చితంగా అందరూ తీసుకోవాలని చెప్పేసి. హ్మ్. సో, నేరేడు పళ్ళు కూడామ్మా సో, దాదాపు 84% నీరే ఉంటుందమ్మా. హ్మ్. అట్లే ఒక 14%, 15% పిండి పదార్థాలుంటాయి. హ్మ్. ఒక 5% ఫైబర్ ఉంటుంది. తర్వాత క్యాలరీస్ కూడా తక్కువగుంటాయమ్మా. హ్మ్. వీటితో పాటు పోషకాంశాలు అంటే ఇప్పుడు కాల్షియం గానీ, తర్వాత ఐరన్ గానీ, సోడియం గానీ, మెగ్నీషియం గానీ, విటమిన్ సి గానీ, హ్మ్. తర్వాత విటమిన్ కే గానీ, ఇలాంటివన్నీ గూడా బాగా సమృద్ధిగా పుష్కలంగా ఉంటాయమ్మా. ఓకే. సో, మనకు పోషకభరితంగా ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా అందులో ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాల ప్రభావం చేత మన ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు కూడా ఈ యొక్క నేరేడు పళ్ళు బాగా ఉపయోగపడతాయమ్మా. ఓకే. ఈ నేరేడు పళ్ళలో ఈ గ్యాలిక్ యాసిడ్డు, హ్మ్. లిటియోలిను, హ్మ్. తర్వాత యాంథోసైనిన్స్, హ్మ్. ఫ్లేవనాయిడ్స్ అనేటువంటి రసాయన పదార్థాలున్నాయమ్మా. హ్మ్. అసలు ఈ గ్యాలిక్ యాసిడ్ అనేటువంటి పదార్థం ఉండడం వల్లనే ఈ యొక్క ఒగురు గుణం దానికుందమ్మా. ఓహ్! గ్యాలిక్ యాసిడ్ అనేటువంటి గ్యాలిక్ యాసిడ్. గ్యాలిక్ యాసిడ్ అనేటువంటి హ్మ్. పదార్థం ఉండడం చేతనే హ్మ్. దీనికి నేరేడు పళ్ళకి ఒగురు గుణం వచ్చిందమ్మా. హ్మ్. అట్లే
ఈ యాంథోసైనిన్స్ అనేటువంటివి ఉండడం చేత ఆ నేరేడు పళ్ళు నల్లగా ఉంటాయమ్మా. హ్మ్. సో యాంథోసైనిన్స్ అనేటువంటి రసాయన పదార్థం ఉండడం చేత నేరేడు పళ్ళు వెరైటీ పూర్తి నలుపు అని చెప్పడానికి కూడా లేదమ్మా. హ్మ్. సో నలుపు నీలము కలిసినటువంటి రంగు అని చెప్పుకోవచ్చమ్మా. ఆ హ్మ్. రంగు వచ్చేదానికి ఎందులో ఉన్నటువంటి యాంథోసైనిన్స్ ఉపయోగపడతాయమ్మా. హ్మ్. సో ఇక్కడ పిండి పదార్థాలు దాదాపు 14 గ్రాములు 15 గ్రాములు ఒక 100 గ్రాముల నేరేడు పళ్ళలో ఉంటాయని చెప్పాను కదమ్మా. హ్మ్. ఈ పిండి పదార్థాలు కూడా రిఫినేజ్ అనేటువంటి పిండి పదార్థాలమ్మా. ఓకే. అంటే ఈ రిఫినేజ్ అనేటువంటి పిండి పదార్థాల గుణం ఏంటంటేమా త్వరగా జీర్ణం కావు. సర్వసాధారణంగా డయాబెటిక్ పేషెంట్స్, షుగర్ వ్యాధిగ్రస్తులు పిండి పదార్థాలు ఎక్కువ తీసుకోకూడదని చెప్పేసి వైద్య ప్రపంచం చెప్తుందమ్మా. మరి ఇందులో పిండి పదార్థాలు కూడా బాగానే ఉన్నాయి. అంటే 100 గ్రాములు దాదాపు 14 గ్రాములు 15 గ్రాములు ఉన్నాయమ్మా. హ్మ్. సో అయినా ఆ రిఫినేజ్ అనేటువంటి పిండి పదార్థాలు కాబట్టి తీసుకున్నప్పటికి కూడా జీర్ణం కావమ్మా. హ్మ్. అది విసర్జన రూపంలో బయటికి వెళ్ళిపోతాయి. ఓకే. సో తీసుకున్నాం, అందుకే షుగర్ పేషెంట్స్ కూడా నిరభ్యంతరంగా చక్కగా కావాల్సిన దగ్గర తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా డాక్టర్లు సూచిస్తుంటారమ్మా. హ్మ్. సో కాబట్టి షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇందులో లిటియోలిన్ అని చెప్పేసి ఒక కెమికల్ ఉందమ్మా. హ్మ్. లిటియోలిన్. ఈ లిటియోలిన్ గుణం ఏంటంటేమా మన జీర్ణ వ్యవస్థలో అమైలేజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. హ్మ్. అసలు అమైలేజ్ అనేటువంటి ఎంజైము మన జీర్ణ వ్యవస్థలో ఎందుకు పనిచేస్తుందంటే పిండి పదార్థాలను బాగా జీర్ణం చేసేదానికి. ఓకే. మనం ఇడ్లీ తింటాము, తర్వాత ఈ పూరీలు తింటాము, గోధుమతో తయారు చేసినటువంటి కొన్ని ఇతర పదార్థాలు తీసుకుంటాము, భోజనం చేస్తాము. తీసుకునేటువంటి పదార్థాలు కూడా ఎక్కువ శాతం మనం కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుంటుంటాము. హ్మ్. సో ఈ పిండి పదార్థాలు బాగా జీర్ణం అవుతున్నాయంటే దానికి మన దేహంలో ఉత్పత్తి అయ్యేటువంటి అంటే జీర్ణ వ్యవస్థలో ఉత్పత్తి అయ్యేటువంటి ఈ ఆల్ఫా అమైలేజ్ అనేటువంటి ఎంజైమ్. హ్మ్. సో ఈ లిటియోలిన్ అనేటువంటి రసాయన పదార్థం ఈ యొక్క నేరేడు పళ్ళలో ఉండడం చేత ఇదేం చేస్తుందంటే ఈ ఆల్ఫా అమైలేజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గిస్తుందమ్మా. ఓకే. ఎప్పుడైతే ఎంజైమ్ ఉత్పత్తి తగ్గిపోతుందో హ్మ్. మీరు పిండి పదార్థాలు ఎక్కువ తీసుకున్నప్పటికీ జీర్ణం చేసేటువంటి ఎంజైమ్ లేదు కదమ్మా. హ్మ్. అప్పుడు చాలా స్లోగా జీర్ణం కావడము ఆ పద్ధతిలో జరుగుతుంది. కాబట్టి షుగర్ త్వరగా పెరగకుండా ఉండేందుకు కూడా ఇది పరోక్షంగా ఉపయోగపడుతుంది. హ్మ్. అంతేకాకుండా రెండోది ఏంటంటే యాంథోసైనిన్స్ అని చెప్పేసి చెప్పాను మీకు మొదట్లో ప్రస్తావించేటప్పుడే. హ్మ్. ఈ యాంథోసైనిన్స్ గుణం ఏంటంటే జీర్ణ వ్యవస్థలో ఇంక్రెటిన్స్ అని చెప్పేసి ఒక హార్మోన్స్ని ఎక్కువ డెవలప్ చేస్తాయి. ఓకే. సో ఎప్పుడైతే ఇంక్రెటిన్స్ అనేటువంటి హార్మోన్స్ ఎక్కువ ఉత్పత్తి అవుతాయో ఇవేం చేస్తాయంటే హ్మ్. ఈ ప్యాంక్రియాస్ పక్కన ప్యాంక్రియాస్ ఉంటుందమ్మా. హ్మ్. ఈ ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటువంటి ప్యాంక్రియాస్ను స్టిమ్యులేట్ చేసేసి ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేటట్టు ఈ యాంథోసైనిన్స్ ఉపయోగపడతాయి. ఓకే. సర్వసాధారణంగా ఏమంటే మనకు పిండి పదార్థాలు వల్ల ఈ గ్లూకోజ్ తయారయ్యి ఆ గ్లూకోజు మరి రక్తంలో కలిసిన తర్వాత కొన్ని ప్రక్రియలు జరిగేసేసి ఆ యొక్క రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ కణంలోకి వెళ్ళాలంటే హ్మ్. ఇన్సులిన్ అవసరం. ఓకే. ఇన్సులిన్ ఉత్పత్తి బాగున్నప్పుడు దాని యొక్క పనితనం వల్ల ఈజీగా మరి రక్తంలో ఉన్నటువంటి చక్కెర కూడా త్వరగా కణంలోకి పోయేదానికి అవకాశం ఉంటుంది. ఓహ్! అట్లే ఇందులో ఫైబర్ శాతం కూడా ఉందమ్మా. సో హ్మ్. ఈ విధంగా వివిధ రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఇందులో ఔషధ గుణాలు ఉన్నాయి. అదేవిధంగా మరి పోషక గుణాలు ఉన్నాయి కాబట్టి శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. హ్మ్. మరి ఉన్నప్పటికీ ఇది తీసుకునేటప్పుడు మాత్రము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాగంటే మిగతా పళ్ళలాగా ఆవురావురు తినడం వల్ల ఒక్కోసారి గొంతు పట్టేసినట్టు ఉండడము, హ్మ్. తర్వాత కొంచెం అనీజీగా డిస్కంఫర్ట్ ఉండడము, కడుపులో ఇలాంటివి ఉంటాయమ్మా. హ్మ్. సో కాబట్టి ఏంటంటే నిదానంగా నమిలి తినాలమ్మా. ఓకే. సో బాగా నిదానంగా నమిలి తినడం వల్ల నోట్లో లాలాజలం బాగా ఊరుతుంటుంది కాబట్టి బాగా నోట్లో లాలాజలం ఊరినప్పుడు వగరుగా అనిపించదు. అది ఎక్కువగా అనిపించదు. లిక్విడ్ అవుతుంది కదా! లాలాజలము అది చారత్వం ఉంటుంది కదమ్మా. సో అది కలవడం వల్ల ఏమైతుందంటే ఈ హ్మ్. గొంతు పట్టేయడం కానీ, ఉగరుగా అనిపించడం కానీ, స్టమక్‌లో డిస్కంఫర్ట్ ఉండడం గానీ అట్లా ఉండదు కాబట్టి హ్మ్. నిదానంగా బాగా నమిలి మింగేసేయాలమ్మా. ఓకే. అదొకటి. రెండోదేంటంటే మరి కాస్త జస్ట్ పెప్పర్, హ్మ్. ఈ మిరియాల పొడి, హ్మ్. అదేవిధంగా కాస్త ఉప్పు నీళ్ళు హ్మ్. చల్లేసి తినాలమ్మా. హ్మ్. చాలా మందికి తెలియదది. పెప్పర్ ఇంకా మిరియాల పొడి, ఉప్పమ్మా. నీళ్ళలో ఉప్పేసేసి ఆ! లిక్విడ్ తయారు చేస్తాం. ఆ! ఉప్పు నీళ్ళు, అవును. సాల్ట్ వాటర్. అవును. సాల్ట్ వాటర్ జస్ట్ కొద్దిగా స్ప్రింకిల్ చేసి తింటే ఆ! టేస్ట్ బాగుంటుంది. గొంతు పట్టేయడం ఉండదు. ఓకే. కడుపులో వికారంగా ఉండదు. ఓకే. సో అలా తీసుకోవచ్చు. హ్మ్. తర్వాత దాదాపు ఒక 20 మాక్సిమం ఒక 20 నేరేడు పళ్ళ వరకు కూడా తినొచ్చమ్మా. హుహు. సో 10-20 నేరేడు పళ్ళ వరకు ఒక్కసారి తినేయొచ్చు. ఒక్క డోసులో తీసుకోవచ్చమ్మా. ఇబ్బంది ఏమి ఓకే. ఉండదు. హ్మ్. సో ఈ పద్ధతిలో అవగాహన స్పృహతో ఆ యొక్క నేరేడు పళ్ళను సీజనల్‌లో సద్వినియోగం చేసుకోవడంలో చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయమ్మా. హ్మ్. రెండోది ఏంటంటే చెప్పాను కదమ్మా, ఇందులో ఫలేంద్ర అని ఫస్ట్‌లో చెప్పాను. హ్మ్. ఫలాల్లో రాజు వంటిదని.
ఉన్నటువంటి ఫ్రూట్స్‌లో మనకు అవైలబుల్ ఉన్నటువంటి ఫ్రూట్స్‌లో హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎందులో ఉంటాయంటే నేరేడు పళ్ళలో ఉంటాయని చెప్పేసి కూడా చెప్తారమ్మా. ఓకే. సో, మనకు యాంటీ ఆక్సిడెంట్ చాలా అవసరం. హ్మ్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి పదార్థాలను వాడుకోవడం వల్ల హ్మ్. బాడీలో ఉన్నటువంటి కణాలు చాలా చైతన్యవంతమై, కణజాలాలు చాలా చైతన్యవంతమై హ్మ్. రోగనిరోధక శక్తిని పెంచేందుకు చాలా ఉపయోగపడతాయమ్మా. ఓకే. సో, సర్వసాధారణంగా ఈ వర్షాకాలం ప్రారంభంలోనే ఈ యొక్క పండ్లు మనకు దొరుకుతాయి కాబట్టి, వర్షాకాలంలో వర్షపు నీరు ప్రభావం చేత, మురికి నీరు ప్రభావం చేత, నీళ్లు కలుషితం కావడం చేత వివిధ రకాలైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. హ్మ్. సో, మనం ఈ నేరేడు పళ్ళను తీసుకోవడం వల్ల హ్మ్. ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ దీనికి బాగా ఉన్నాయి కాబట్టి విపరీతంగా వ్యాధి నిరోధక శక్తి పెరిగిపోతుందమ్మా. ఓహ్! రెసిస్టెన్స్ పవర్, ఇమ్యూనిటీ పవర్ బాగా పెరగడం చేత హ్మ్. మనం పొరపాటున మనకు తెలిసి తెలియక ఏదైనా కొంచెం ఈ యొక్క నీళ్లు ఇన్ఫెక్టెడ్ నీళ్లు గానీ, ఇన్ఫెక్టెడ్ ఫుడ్ తీసుకున్నప్పటికీ హ్మ్. మన బాడీలో ఉన్నటువంటి రెసిస్టెన్స్ యొక్క ప్రభావం చేత జబ్బులు రాకుండా ఉండేందుకు కూడా హ్మ్. మరి అందుకే మనం చెప్పాను కదా, ప్రకృతి మాత ప్రసాదించిన దానికి కారణం ఏంటంటే హ్మ్. మరి ముఖ్యంగా ఈ కాలంలో జబ్బులు వచ్చేటువంటి సీజన్ కాబట్టి హ్మ్. ముందు జాగ్రత్తగా కొన్నాళ్ల పాటు మరి ఈ ఈ పద్ధతిలో ఈ సీజన్‌లో నేరేడు పళ్ళు వాడుకోవడం వల్ల హ్మ్. ఈ ఇన్ఫెక్షన్‌కి సంబంధించినటువంటి జబ్బులు రాకుండా ఉంటాయి. ఒకవేళ జబ్బులు వచ్చినప్పటికీ ప్రాణాపాయం లేకుండా ఏదో కొద్దో గొప్పో ఉండి చాలా త్వరగా తగ్గేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఓకే. వీటన్నిటి దృష్టిలో ఉంచుకొని మన పెద్దలు కూడా హ్మ్. సంప్రదాయం పద్ధతిలో ఖచ్చితంగా పిల్లల నుంచి పెద్దల వరకు నేరేడు పళ్ళు తినాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం ఓకే. జరిగిందమ్మా. సో, పెద్దల మాట సద్దిమూట. ఇప్పుడొచ్చే సీజనల్ చేంజెస్ కూడా మనం తట్టుకొని రెసిస్టెన్స్ పవర్ వచ్చేలాగా కూడా నేరేడు పళ్ళు మనకి యూజ్ అవుతాయి. యూజ్ అవుతాయమ్మా. ఓకే. సో, ఇన్ని ప్రయోజనాలున్నాయండి నేరేడు పళ్ళు తినడం వల్ల. చక్కగా మనకి మార్కెట్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా గాని నేరేడు పళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. డైలీ ఈ సీజన్ అయిపోయేలోపు అట్‌లీస్ట్ 2 టైమ్స్ అన్నా తినాలంట. చక్కగా తినేయండి. బొజ్జులో ఉన్న చిన్న చిన్న పురుగులు గాని, నులు పురుగులు, హెయిర్ ఇదంతా కూడా పోతుందంట. తప్పకుండా తినండి. మంచి ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. థాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.